Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. మార్చి 3 రోజు లైక్ చేసినప్పుడు ఐప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈరోజు అయితే ఒక మల్లెపువ్వు అయితే బ్లూమ్ అయింది. అలాగే ముద్ద మందార నిన్న మొగ్గ కూడా చూపించాను కదా, ఈరోజు మార్నింగ్ ఇది బ్లూమ్ అయింది. చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో, ముద్దగా పోసింది. ఈ వీడియోలో మీకు చాలా ముఖ్యమైన విషయాలు అయితే గార్డెన్ గురించి తెలియజేస్తాను. అలాగే ముఖ్యమైన పోషకాలు మాత్రం తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అసలు గుత్తులుగా మొగ్గలు పువ్వులు రావడానికి వీటికి కావాల్సిన పొటాషియం, నైట్రోజన్, కాల్షియం, ఐరన్ ఎలా ఇవ్వాలి మొక్కలకు, ప్రతి ఒక్క మొక్కకు ఉపయోగపడే ఫర్టిలైజర్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. మొక్కకు ఎలాంటి పోషకాల తర్వాత రిజల్ట్ కూడా ఇలా ఉంటుంది. ప్రతి వీడియోలో మీకు షేర్ చేస్తూనే ఉన్నాను కదా. ప్రజెంట్ మార్చి 3 రోజు పువ్వులు చూడండి, ఎండలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎండ తాకిడికి అసలు యాక్చువల్లీ మళ్ళీ దీనికి చాలా నీడలోనే ఉంటుంది. అయినా సరే ఒక 1 అవర్ ఎండకు కూడా పువ్వులు సుతుమెత్తనంగా ఉంటాయి కదా గులాబీలు. చూడండి ఎలా ఎండకి కమిలిపోతున్నాయో. ఎప్పటికప్పుడు పూలు కోసినా సరే మార్నింగ్ బ్లూమ్ అయిన పువ్వులు ఈవినింగ్, ఈరోజైతే నేను ఇది ఆఫ్టర్నూన్ 3:30కి తీసాను అనమాట. అప్పటికి ఫుల్ సైడ్ నీడ వస్తుంది, ఇటు సైడ్ మళ్ళీ ఆపోజిట్ నుంచి కొంచెం సన్ రైజ్ పడుతుంది అనమాట. అప్పుడు చూడండి పువ్వులు ఎంతగా వడలిపోతున్నాయో. అంతే ఎండలు మార్చిలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు శంఖ పూలు కూడా బాగా బ్లూమ్ అయినాయి. అంటే ఒక్కసారి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయితే ఇంకా పూస్తూనే ఉంటుంది ఈ ఫ్లవర్ కూడా. ఇప్పుడు మనకైతే మొత్తం కూడా గులాబీలు ఈ సమ్మర్ అంతా కూడా చక్కగా పువ్వులు పూయాలి. మన గార్డెన్లో అన్ని పువ్వులు చక్కగా పూయాలంటే మెయిన్ మొక్కలకి ఎలాంటి పోషకాలు ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాము. నేనైతే ఈరోజు జస్ట్ ఎగ్గు వంటలోకి వాడుకున్నది. వెంటనే ఏంటంటే దాంట్లో సొన అనేది ఉంటుంది కదా. యాక్చువల్లీ ఈరోజు నేను ఎగ్ ఆయిల్ చేద్దాం అనుకున్నాను, కొంచెం పని వర్క్ వల్ల కుదరలేకపోయింది. నెక్స్ట్ వీడియోలో ఎగ్ ఆయిల్ చూపిస్తాను. అప్పటికప్పుడు వేసుకున్న ఎగ్ సొన ఏదైతే ఉంటుందో అది దీంట్లో వాటర్ అది బాగా మెదిపేసి వాటర్ వేసి పక్కన పెట్టాను నేను. ముందైతే గులాబీ మొక్క మొదల్లో మొత్తం కూడా సాయిల్ అనేది కొంచెం గుల్లగా చేసుకోవాలి. అసలు గులాబీ పూలు నన్ను చాలామంది అడిగేది, మీ గులాబీ చెట్టు బాగా పూస్తుంది మాది పూయట్లేదని. ముందైతే ఎండిపోయిన కొమ్మలు, పెద్ద పెద్ద సైజు ఆకులు అన్నీ ప్రూవ్ చేసుకోవాలి గులాబీ మొక్కకి. మీకు ఎంతటి మొండి మొక్క గులాబీ మొక్క అయినా సరే చక్కగా పువ్వులు రావాలి అంటే ముందు కేరింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. దాన్ని కేర్ చేసిన తర్వాత మీరు ఏదైనా మొగ్గలు పువ్వులు రావట్లేదంటే అప్పుడు మీరు ఆలోచించాలి. ఇక్కడైతే ఎండిపోయిన ఆకులు అవన్నీ కూడా నేను తీసేస్తున్నాను, ఇట్లా స్టెమ్స్ ఇవన్నీ తీసేస్తున్నాను. తీసేసి అసలు యాక్చువల్లీ నేను ఎక్కువసార్లు ఇలా చేయకుండా కూడా బాగా వస్తాయి, ఎందుకంటే నేను బాగా వీటికి పోషకాలు కూడా ఇస్తూ ఉంటాను. ఇలా అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటాను. కానీ మీరు చిన్న చిన్న కుండీలు అయితే ఏంటంటే ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులు కొమ్మలు కట్ చేసుకోవాలి. నావి కొంచెం పెద్ద సైజే ఉంటాయి, అంటే ఒక్కొక్క అంత పెద్దగా ఉన్నా సరే కూడా అందులో 2-3 మొక్కలు ఉంటాయి. అది ప్రాబ్లం నాకు. అయినా సరే చాలా చక్కగా వస్తాయి. దానికి రీజన్ నేను చేసుకుంటున్న పోషకాలు. ఇక్కడైతే మొత్తం కూడా ప్రతి ఒక్క గులాబీ చెట్టు కూడా ఇలా పువ్వులు పూయగానే అక్కడ ఎండిపోయిన స్టెమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసుకోండి. పెద్ద పెద్ద ఆకులు, ఎల్లో కలర్ ఆకులు కూడా మొత్తం కూడా తీసేయండి. ఇక్కడనైతే దీనికి అంతా ఏదో పురుగు పట్టింది. దానికి నేనేం చేస్తున్నా అంటే సున్నం ఉంటుంది కదా, సున్నంని వాటర్లో కలిపేసి, సున్నము చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ సున్నం వాటర్ని కలిపేసి ఎప్పటికీ నేను ఒక డబ్బాలో అలాగే ఉంచుకుంటాను. నాకు ఏదైనా మొక్కకు ఇలా అనిపించింది అనుకో ఇలా స్ప్రే చేస్తూ ఉంటాను. ఇట్లా మనము అది మిల్లీ బగ్స్ లాగా పట్టేస్తూ ఉంటుంది, తెల్లటి పొడి లాంటిది. ఈ మొక్కని మనం ఇట్లా కట్ చేస్తుంటేనే రాలినట్టు అవుతే నేను ఆ సున్నంని వాటర్లో కలిపి 1 లీటర్ వాటర్లో ఒక టీ టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, టేబుల్ స్పూన్ అంతా కలిపేసి స్ప్రే చేశాను. ఇక్కడ చూడండి మొగ్గలు కూడా ఏదో తినేస్తున్నట్టుగా ఉంది, కొంచెం డిసీజ్ ఉందన్నమాట. ఏవో తినేస్తున్నాయి, తెల్లటి మిల్లీ బగ్స్ లాంటివి. ఇక పువ్వు కూడా సరిగ్గా పూయట్లేదు, అందుకని ఆ సున్నం వాటర్ అయితే స్ప్రే చేశాను. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా స్ప్రే చేయండి. ఇంక ఇప్పుడు మీకు ముందు చూపించాను కదా గులాబీ పువ్వులు చాలా వస్తున్నాయి. ఇక్కడ కూడా ఎండిపోయిన కొమ్మలు అవి ఇవి ఉన్నాయి. నేను ఎప్పుడైనా సరే పూతంతా అయిపోయిన తర్వాత కొమ్మలన్నీ కట్ చేస్తానని మీకు ప్రతి వీడియోలో చెప్పాను కదా. కొమ్మలు కట్ చేసి పెద్ద పెద్ద ఆకులు తీసేయడం వల్ల మంచిగా వాటికి కొత్త చిగుళ్ళు అయితే వచ్చి పువ్వులు అయితే బాగా పూస్తాయి. అసలు నాకు హ్యాండ్ పెయిన్ ఉంది, ఇది చూపించాలని కూడా నాకు చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంకా నేను వీడియో ఆఫ్ చేసి నేను కట్ చేశాను కొన్ని. ఎందుకంటే ఒక చేతితో ఫోన్ తీస్తూ చేయడం చాలా కష్టం అనిపించింది. అందుకే నేను ఇదైతే నేను తర్వాత తీసాను. ఇక్కడ చూడండి
ఇది ఎండాకాలం అయ్యేసరికి మనం వాటర్ వేసి ఉండి మా సాయిల్ అంతా చూడండి ఎలా అయిపోయిందో. ఇక్కడ నేను ఎప్పటికప్పుడు ఎగ్గు పెంకులు అవన్నీ వేస్తూ ఉంటాను కదా, ఇలాగే ఉండిపోయినాయి అవి. ఇంక ఇవన్నీ మట్టిలో కలవాలంటే అదంతా గుల్లగా కదిలించేసి మట్టి కిందిలోకి మట్టి అంతా దానిపైన వేసేస్తే అది మట్టిలో పూర్తిగా కలిసిపోతుంది. అప్పుడు మొక్కకి మంచిగా ఐరన్ కాల్షియం అయితే అందుతుంది. గులాబీ అది ఎగ్గు పెంకుల్లో ఉండే కాల్షియం మొక్కకు చాలా ఇంపార్టెంట్. అన్ని మొక్కల కంటే మన గులాబీ మొక్కకు ఎక్కువగా పోషకాలు ఇచ్చుకోవాలి. ఎందుకంటే అవి పెద్ద పెద్ద సైజులో ఎక్కువగా పూస్తాయి, మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటాయి గులాబీ పూలు. మిగతా పూలు ఇప్పుడు మందార రోజు రోజుకి వాడిపోతూ ఉంటాయి, రోజు పూస్తూ ఉంటాయి. కానీ గులాబీలు అలా కాదు, ఒక్కసారి పూసినాయి అంటే కనీసం వారం రోజులైనా ఉంటాయి. మామూలుగా దేశీ గులాబీ అయినా కూడా 3-4 డేస్ ఉంటాయి. దీనికోసం అయితే నేను మొత్తం గుల్లగా చేసుకునే దానికి వర్మీ కంపోస్ట్ అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను. వర్మీ కంపోస్ట్ వేసుకోండి. వర్మీ కంపోస్ట్ ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కిచెన్లో ఉండే మన కిచెన్ వేస్ట్ ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసుకొని రోజు వాటర్ చల్లారనుకో చక్కటి వర్మీ కంపోస్ట్ అయితే మనకు ఇంట్లో తయారవుతుంది. ఈ వర్మీ కంపోస్ట్ వేసుకున్న తర్వాత ఇందాక నేను మొత్తం ఎగ్ షెల్స్ అన్నీ వాటర్లో కలిపేసి నానపెట్టాను కదా, దాన్ని కూడా మొత్తం కూడా వాటర్లో మొత్తం చిరిమేశాను. వాటర్లో చిరిమేసి ఈ వాటర్ కూడా మొక్కకి, గులాబీ మొక్కకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన పోషకాలు గులాబీ మొక్కకే కాదండి, నా గార్డెన్లో ఒక గులాబీ మాత్రమే ఉండదు, ఎన్ని రకాల మొక్కలు ఉంటాయి మీరు చూసారు కదా. మీకు అర్థం అవ్వడం కోసం ఈరోజు గులాబీ మొక్క టాపిక్ తీసుకున్నాను. కానీ అన్ని మొక్కలకు ఇచ్చుకోండి, ఎందుకంటే ఇదే డౌట్ మళ్ళీ కామెంట్లో అందరూ అడుగుతారు. మీకు చాలా యూజ్ అవుతాయి మట్టుకి లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఎగ్ షెల్స్ వాటర్ అయితే గులాబీ మొక్కలకైతే ఇచ్చిన, ఇలా అయితే గులాబీ మొక్కని కేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మందార అన్నిటికీ ఈ వాటర్ అయితే ఇచ్చేసిన. ఈరోజైతే ఇంతవరకు ఇచ్చేసిన వాటర్ వీటికి చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి. అసలు పువ్వులు అయితే నిజంగా చూడముచ్చటగా చాలా బాగా అనిపించినాయి. గార్డెన్లోనైతే ఎన్ని రకాల పువ్వులు వస్తున్నాయి అంటే చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఎండలు బాగా పడతాయి, ఎండలు బాగా కొడతాయి కాబట్టి ఇంకా గులాబీ మొక్కల్ని మీరు ఖచ్చితంగా ఒక 1 అవర్ ఎండ ఉండే విధంగానే పెట్టేసుకొని నీడలో పెట్టేసుకోండి. 1 అవరే దానికి 1-2 అవర్స్ పడే విధంగా ఉండే చోట మీరు గులాబీ మొక్కనైతే పెట్టుకోండి. మరీ ఎండాకాలం ఎక్కువగా ఎండలో ఉందంటే ఊరికే మీకు డ్రై అవుతుందని ఎక్కువ తక్కువ వాటర్ వేసారనుకో మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. గులాబీ మొక్కల్లో తడి చూసుకొని వాటరింగ్ అయితే చేయాలి, ఎక్కువగా వాటరింగ్ కూడా చేయకూడదు. అందుకని చెప్పేసి ఈ సమ్మర్లో చాలామంది 2 టైమ్స్ చేస్తూ ఉంటారు. కానీ నీడలో కొంచెం ఎండ తగ్గే ప్లేస్లో పెట్టుకుంటే మట్టుకి చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీ గార్డెన్లో కూడా గులాబీలు గుత్తులుగా పూస్తాయి. ఇలా పూయాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ కేర్ అయితే ఖచ్చితంగా చేయాలి మొక్కకి. ఇక్కడ చూసారు కదా నేను చేస్తున్న కేర్ వల్ల ఎన్నెన్ని పువ్వులు, ఎన్నెన్ని మొగ్గలు కూడా చూడండి. ఈ పువ్వులు ఇంకా నేను కొంచెం వింటర్లో అయినా పువ్వులు కోయకుండా ఉండేదాన్ని, కానీ ఇలా మొక్క పైన ఉన్నా కూడా ఎండ తాకిడికి మొత్తం నలిగిపోతున్నాయి, అంటే కమిలిపోతున్నాయి అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు కోస్తున్నాను. ఈరోజు చూసిన పువ్వు రేపటికల్లా చూడండి అది మొత్తం చుట్టూ కూడా నల్లగా అయిపోతుంది. ఆ ఎండ ప్రభావం అంత నీడలో ఉన్నా కూడా ఎండ ప్రభావం చాలా పడుతుంది మొక్క పైన. ఇంకా నేను కొయ్యకుండా అలా ఉంచానంటే అసలు మొక్కకు సందు లేకుండా పువ్వులు అయితే పూస్తాయి. మిగతా మొగ్గలు కూడా పెద్ద సైజులో పూయాలి అంటే తప్పకుండా ఎప్పటికప్పుడు పువ్వులు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా చూడాలి ముందు కూడా మొక్కని చాలా పోషకాలు ఇచ్చి సమ్మర్ అంతా కూడా ఇదే విధంగా పూసే విధంగా మీకు ప్రతి ఒక్క వీడియోలో టిప్స్ అండ్ ఎలా మొక్కని కేర్ చేయాలి, సమ్మర్లో ఎలాంటి పోషకాలు ఇవ్వాలనేది కూడా ప్రతి వీడియోలో షేర్ చేస్తాను. చూసారు కదా ఎన్ని ఉన్నాయి ఫ్లవర్స్. నిన్న కూడా March 2 మీకు ఆల్రెడీ చూపించాను వీడియోలో. మండే రోజు నిన్ను హార్వెస్ట్ చేసినాయి. ఈరోజు March 3 ట్యూస్డే రోజు ఇన్ని ఫ్లవర్ మళ్ళీ బ్లూమ్ అయ్యాయి. ఇంకా ఇక్కడ కూడా ఇది కూడా చూడొచ్చు. ఈ మొక్కకి ఇందాక మనము కొంచెం డిసీజ్ ఉంటే మొత్తం స్ప్రే చేసుకున్నాం కదా, దానికి కూడా మొగ్గలన్నీ పురుగు తినేస్తున్నాయి. ఇంక ఒక్కటే సింగిల్ ఫ్లవర్ ఉంది కదా, దీన్ని కూడా నేను కోసేసాను ఈరోజైతే. ఇంకా ముందు మళ్ళీ మల్లె చెట్టు కూడా చాలా పువ్వులు అయితే వస్తాయి. ఈ పువ్వులు అయిపోయిన తర్వాత కొంచెం పువ్వులు కోసుకున్న తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళీ దీనికి ఆకు అయితే తీసి మళ్ళీ కొంచెం కేర్ అయితే చేయాలి. ఎంత ముద్దగా ఎంత బాగున్నాయో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయో పువ్వులు అయితే. ఈ మందార కూడా చాలా చక్కగా బ్లూమ్ అయిందని చెప్పాలి.
ముద్దగా అసలు భలే వచ్చింది. ఇంకా కొన్ని కలర్ మందారాలు అయితే మన గార్డెన్లో వేయాలనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు వేస్తానో కొంచెం సమ్మర్ తర్వాత వేస్తాను అనేది చూడాలి. ఎలాగో నీడ సైడ్ పెట్టుకుంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను కొన్ని నర్సరీ నుంచి పెద్ద పెద్ద మందారాలు కొంచెం తెచ్చుకుందాం అనుకుంటున్నాను. చూస్తాను, ట్రై చేస్తాను ఇప్పుడైనా, లేదంటే ఇప్పుడే కొంచెం తెద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ చూసిన విధంగా మీ గార్డెన్లో పువ్వులు రావాలంటే ఖచ్చితంగా మొక్కలకి నైట్రోజన్ ఖచ్చితంగా అవసరము. నైట్రోజన్ టీ పొడిలో ఉంటుంది కాబట్టి టీ పొడి అయినా లేకపోతే కాఫీ పొడి అయినా ఇచ్చేయండి. మీ మొక్కలకు చాలా కాల్షియం అందాలంటే తప్పకుండా ఎగ్ షెల్స్ ఇవ్వండి. లేదంటే ఐరన్ అందాలంటే బెల్లంతో కూడిన బెల్లము టీ పౌడర్ కూడా వాటర్లో నానేసి ఇవ్వచ్చు. అలా ఐరన్ని మీ మొక్కలకు అందించారనుకో, ఐరన్, కాల్షియం, నైట్రోజన్, పొటాషియం ఏమో మనకు బంగాళదుంప పీల్స్ ఉంటాయి కదా, బంగాళదుంప పీల్స్ కూడా మిక్సీ బట్టి పొటాషియం అది కూడా మీరు వాటర్లో డైల్యూట్ చేసి గులాబీ మొక్కకు ఇవ్వచ్చు. చాలా చాలా యూజ్ అవుతుంది ఈ సమ్మర్లో ఇలాంటి నైట్రోజన్, కాల్షియం, ఐరన్, జింకు లాంటివి మీ మొక్కకి ఇచ్చిరనుకో అసలు సమ్మరా ఇది వర్షాకాలం అన్నట్టుగా పువ్వులు అయితే విపరీతంగా పూస్తాయి ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్క వీడియోలో చూస్తూనే ఉన్నారు. ఇక్కడ కనకాంబరాలు కూడా చూడొచ్చు ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో. చాలా సీడ్స్ కూడా వచ్చినాయి కనకాంబరాలు. తర్వాత సీడ్స్ అవన్నీ ప్రూమింగ్ చేసి కనకాంబరాల మీదనే మీకు ఒక స్పెషల్ వీడియో చేస్తాను తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.